అసలు మన రవితేజ గారి డబ్బింగ్ అసలుకి మామూలుగా ఉండదు, అసలు పీక్స్ అనిపించింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా సూపర్గా ఉండేవన్న నిజంగా. అంటే విలన్ క్యారెక్టర్ ఇంత క్రూయల్గా చూపించిండు, ఆ సూపర్ పవర్స్ కూడా చాలా సూపర్గా ఉంది. ఎవడు ఇదో చెప్తున్నా చూడన్నా, ఇప్పుడు సినిమా చూసిన తర్వాత దిల్ రాజు గారే కంటిన్యూ పెట్టుకో హనుమాన్కి వేయాల థియేటర్లో, గుంటూరు కారానికి కూడా వద్దు అని అయితే ఫిక్స్ అయిపోతాడు. ఇదైతే ఇప్పుడు చూసి కూడా ఇచ్చిన సినిమా చూడ మన ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మన థియేటర్లో ఇవ్వాలన్నా వద్దు అనేది అప్పుడు డిసైడ్ చేసుకోమను. నిజంగా అంటే సినిమా అయితే చాలా బాగుంది. 2025లో జై హనుమాన్ ఇంకో సినిమా వస్తుంది పార్ట్ 2 కూడా. ఇప్పుడైతే నార్త్ సైడ్లో మనము అయోధ్య రామాన్ని 22కి అయితే ఓపెనింగ్ ఉందిగా, అక్కడ సైడ్ అయితే సరే. ఇక్కడ దిల్రాజు ఒకవేళ థియేటర్ లేకపోయినా అక్కడ బాక్స్టర్ కొట్టి 500 కోట్ల పైన ఎక్కువనే అప్పుడు నిరూపిస్తాడు. ఒరే ఎందుకు ఇంత మంచి సినిమాని థియేటర్లు ఇవ్వాలని అప్పుడు బాధపడతాడు. నిజంగా అంటే మొన్న కూడా అంటే థియేటర్ల విషయంలో చిరంజీవి గారు చెప్పిన తోలు అయింది కదా. ఒకవేళ ఎప్పటికైనా మంచి థియేటర్లు అయితే ఇవ్వాలనుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుందన్న, ఫుల్ అసలు ఎంజాయ్ చేస్తాం మనమైతే. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం.